2027 సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్‌లో టాప్ మార్క్స్ స్కోర్ చేయాలని ప్రతి 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి ఉంటది. అది వెరీ కామన్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నేను టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివితే సరిపోదేమో. డెఫినైట్‌లీ చాలా స్ట్రాంగ్ బేస్ ఉండాలి. చాలా స్ట్రాంగ్ సోర్స్ ఉండాలని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ అండ్ మెటీరియల్స్ ఆర్ గైడ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఏ పబ్లికేషన్స్ బావుంటాయి? ఏ పబ్లికేషన్ బుక్స్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటి? ఫర్ సపోజ్ నువ్వు స్కూల్‌కెళ్తావు. నీ ఫ్రెండ్ ఒక బుక్ చూస్తుంది. ఆ బుక్ చూడగానే ఆ బుక్ కొనేస్తావు. లేదా ఇంకొక సెక్షన్‌లో వేరే ఫ్రెండ్ ఇంకొక బుక్ వేరే పబ్లికేషన్ మెటీరియల్ యూజ్ చేస్తుంది. అది కూడా కొనేస్తావు. నీ దగ్గర ఒక బంచ్ ఆఫ్ 10 ఆర్ 20 డిఫరెంట్ పబ్లిషర్‌కి సంబంధించిన బుక్స్ అన్నీ తెచ్చిపెట్టుకొని నువ్వు ఇంట్లోనే పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. బికాస్ ఇక్కడ మనకి క్వాంటిటీ నాట్ ఇంపార్టెంట్ నాన్న. క్వాలిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ ఏపీ అండ్ టీఎస్ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్‌కి కన్నా మనకి సీబీఎస్ఈ బోర్డ్ స్టూడెంట్స్‌కి ఎక్కువుంటది. ఆఫ్‌కోర్స్ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే సీబీఎస్ఈ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి. క్వెషన్ పేపర్ ఈస్ డెఫినైట్‌లీ అన్‌ప్రెడిక్టబుల్. బట్ హియర్ మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈ ప్రాసెస్‌లో వన్ మెయిన్ థింగ్ మర్చిపోతున్నారు. అదేంటో చెప్తా వినండి. మీరు ఏవేవో పబ్లికేషన్స్, మెటీరియల్స్ కన్నా ఏమో అంటారు చూడండి, ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ హి లాస్ట్ డైమండ్స్ అని చెప్పేసి. అంటే గోల్డ్ వెతుకుతూ, వెతుకుతూ డైమండ్ వదిలేస్తున్నావు. నీ బ్యాగ్‌లో, నీ స్కూల్ బ్యాగ్‌లో ఉన్న డైమండ్ ఏంటో తెలుసా? నీ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ వన్. దట్ ఈస్ ద ఫౌండేషన్ నాన్న. నువ్వు యాక్చువల్లీ నీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోకుండా ఎన్ని మెటీరియల్స్ కొన్నా ఏం లాభం? వన్స్ ఇఫ్ యూ మాస్టర్ ద టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ నాన్న, దెన్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెషన్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. సో లెట్ us డీటెయిల్లీ అండర్‌స్టాండ్. నిజంగానే టెక్స్ట్ బుక్ ఉంటే సరిపోతదా? ఒకవేళ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ కాకుండా మరేదైనా టెక్స్ట్ బుక్ చూజ్ చేసుకోవాలంటే ఎలా చూజ్ చేసుకోవాలి? ఏ పబ్లికేషన్ యూజ్ చేయాలి? ఏంటి? అన్నీ నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి నచ్చితే. అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ 9th and 10th సీబీఎస్ఈ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ మస్ట్ వాచ్ వీడియో ఆఫ్ ఎవ్రీ సీబీఎస్ఈ స్టూడెంట్. రైట్. సో స్మార్ట్ స్టడీ స్ట్రాటజీ ఫర్ సీబీఎస్ఈ క్లాస్ 10 అని పెట్టాను. ఎస్పెషల్లీ ఫర్ దిస్ ఇయర్ నాన్న. సో ఫాలో వన్ రిలయబుల్ రిసోర్స్ నాన్న. మీ యొక్క ప్రైమరీ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్‌కి ఫస్ట్ ఒక్క రిసోర్స్‌ని పెట్టుకోండి. అర్థమైందా? అంటే 10 డిఫరెంట్ మెటీరియల్స్ అని నీ చుట్టూ పెట్టుకొని ఎవ్రీడే కన్‌ఫ్యూజ్ అయ్యే కన్నా, నీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్‌లో నీకు ప్రైమరీ సోర్స్‌గా ఒక్క బుక్‌నే పెట్టుకో. రైట్. ఏంటది? అవాయిడ్ బయింగ్ అండ్ కలెక్టింగ్ టూ మెనీ బుక్స్. స్టిక్ టు వన్ ట్రస్టెడ్ స్టడీ సోర్స్ టు స్టే ఫోకస్డ్ అండ్ అవాయిడ్ కన్‌ఫ్యూజన్. ఇది కరెక్టే కదా! టూ మెనీ బుక్స్ ఉంటే టూ మెనీ కన్‌ఫ్యూజన్. సో నీ ప్రైమరీ రివిజన్ ఆర్ నీ ప్రైమరీ లెర్నింగ్ ఫేజ్ అంతా కూడా ఒక బుక్ నుంచి జరగాలి. సో మై స్ట్రాంగ్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే, మీకు నేను ఒకటే రిఫర్ చేస్తాను. ఎన్‌సీఈఆర్‌టీ ఈస్ మై స్ట్రాంగ్ రిఫరెన్స్ నాన్న. అంటే ఫస్ట్ గో త్రూ ద ఎన్‌సీఈఆర్‌టీ. మిగతా పబ్లికేషన్ బుక్స్ వద్దా మ్యామ్, అవసరం లేదా అంటే యాహ్! యూజ్ అవుతాయి. బట్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి డన్ ఫ్రమ్ ద ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్. సో ఎన్‌సీఈఆర్‌టీ ఈస్ యువర్ ఫౌండేషన్. Make NCERT your primary source for science, social science, mathematics and other subjects. మన ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని అండర్‌స్టాండ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ వెరీ స్ట్రాంగ్ కన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీ. సో సీబీఎస్ఈ స్టూడెంట్స్‌కి ఆల్రెడీ చాలా అవగాహన ఉంటది. మీ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటది? మీ పేపర్ ప్యాటర్న్‌లో ఎలాంటి స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తారని మీకు తెలుసు. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఈస్ బేస్ అన్నమాట. మరి ఈ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ అంతా ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తది. మరి ఎలా మ్యామ్, మేము చెప్పేది అలా కాదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్‌లో మనకి లెసన్ అంతా ఫ్రాగ్మెంటెడ్‌గా ఉంటది. ఈజీ టు అండర్‌స్టాండ్ కదా! కరెక్టే, ఈజీ టు అండర్‌స్టాండ్. బట్ వన్స్ యూ హ్యావ్ టు అంటే ప్రైమరీగా అంటే ద ఫస్ట్ పాయింట్‌గా నువ్వు నీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న లెసన్‌లో ఉన్న టాపిక్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటెవర్ మెటీరియల్ యూ కెన్ చూస్ బట్ నాట్ టూ మెనీ. టూ మెనీ పబ్లికేషన్స్, టూ మెనీ మెటీరియల్స్ రియల్లీ కన్‌ఫ్యూజ్ యూ ఎ లాట్. మరి నువ్వు ఎట్లా బుక్ చూస్ చేసుకోవాలి ఏంటి చెప్తా వినండి. ఫస్ట్ లెర్న్ స్మార్ట్ నాట్ మోర్. ఫోకస్ ఆన్ అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ కౌంట్‌లెస్ క్వెషన్స్ ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ ప్రాక్టీస్ సెషన్ అనలైజ్ యువర్ మిస్టేక్స్. అంటే కౌంట్‌లెస్ బుక్స్ అని నువ్వు ప్రాక్టీస్ చేసే కన్నా ముందు నీ మిస్టేక్స్ ఏంటి అనలైజ్ చేసుకో. ఓకే. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ అ బుక్ నాన్న, హౌ టు చూస్ ఇట్? చూస్ ద రైట్ బుక్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్. నేను ఇప్పుడు చెప్పబోయేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు హ్యావ్ అనదర్ కైండ్ ఆఫ్ బుక్ అదర్ దాన్ యువర్ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ కాకుండా మరేదైనా మెటీరియల్ నీకు కావాలి, అది నీ ఎగ్జామ్‌కి బాగా యూజ్ అవ్వాలి, సీబీఎస్ఈ ప్రిపరేషన్‌లో నీకు ఫుల్ టు ఫుల్ గైడ్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు చూస్ దిస్. ముందు ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎ బుక్. ఏం చేయాలి? నేను మార్కెట్‌లో చాలా పబ్లికేషన్స్ ఉంటాయి.
నేను ఏది ప్రమోట్ చేయట్లేదు, ఏది రిఫర్ చేయట్లేదు. బట్ నువ్వు చూస్ చేసుకునే బుక్‌లో ఏ ఎలిమెంట్స్ ఉండాలి అనేది చెప్తున్నా. దెన్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. రైట్. సో చూస్ బుక్స్ వైజ్‌లీ. సెలెక్ట్ ప్రాక్టీస్ బుక్స్ దట్ ఇంక్లూడ్ అంటే నువ్వు చూస్ చేసుకునే బుక్స్‌లో ఏం ఉండాలో చెప్తా చూడండి. ఇవి పక్కా ఉండేటట్టు చూడండి. మీ ప్రిపరేషన్‌లో కూడా ఈ 100% ఉండాలి. శాంపుల్ పేపర్స్ ఫర్ ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్. అంటే నువ్వు ఎప్పటికప్పుడు ప్రతి సబ్జెక్ట్ నుంచి సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేసుకో. ఆ మాక్ టెస్ట్ యొక్క శాంపుల్ పేపర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకునే బుక్‌లో ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ దట్ మస్ట్ హ్యావ్ ద మాక్ టెస్ట్ sample papers. Second one is chapter wise previous year questions. PYQs are most important, Nana. So to crack the CBSE board exam, definitely you need to solve a lot of questions that are previous year questions, right? సో గత కొన్నేళ్ళుగా ఉన్నటువంటి సిబిఎస్ఈ బోర్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని నువ్వు చూస్ చేసుకునే బుక్లో ఉండాలి. ఎస్పెషల్లీ చాప్టర్ వైజ్. లెటెస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 10th క్లాస్ SST సోషల్ స్టడీస్. అయితే మనకి హిస్టరీ పార్ట్ తీసుకుందాం. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. నువ్వు ఒక మెటీరియల్ చూస్ చేసుకుంటే ఆ మెటీరియల్లో ఆ లెసన్ చక్కగా డిపిక్ట్ చేసి ఉండాలి. లైక్ విత్ లాట్ ఆఫ్ మైండ్ మ్యాప్స్ అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అందులో మార్క్ చేసి ఉంటే మీకు ఈజీ అవుతుంది. మీకు కరెక్ట్ ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఉండాలి. ఇది సిబిఎస్ఈతో అలైన్ అయినటువంటి ప్యాటర్న్ అయితేనే మీకు యూజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ద క్వశ్చన్స్ ఇన్ యువర్ మెటీరియల్ వాట్ ఎవర్ యు ఆర్ చూసింగ్ దట్ మస్ట్ కంటైన్ ద కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. నేను ఆల్రెడీ వెరీ రీసెంట్ డేస్లో ఒక చేశాను షార్ట్ వీడియో. అది ఎందుకు అంటే ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పా. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ యుల్ గెట్ యువర్ మీకు మీ యొక్క పేపర్ ఏదైతే ఉంటుందో ఓకే అంటే మీ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో మీకు ఆ ఫోటో కాపీ ఈజీగా వచ్చేస్తుంది. మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాడ్ న్యూస్ అని చెప్పాను. అది మీరు ఒకసారి వీడియో చూడండి. అందులో నేను ఏం చెప్పాను అంటే ఈ ఇయర్ 80% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 50% వచ్చేసి ఎంసీక్యూస్ ఇంకా మనకి కేస్ బేస్డ్ స్టడీ క్వశ్చన్స్ టైప్ ఆఫ్ ఉంటాయి అనమాట. మీరు చూస్ చేసుకునే మెటీరియల్లో చాప్టర్ వైజ్గా ఇవన్నీ కవర్ అయితే మీ యొక్క రివిజన్ బాగా జరుగుతుంది. సో దట్ డెఫినెట్లీ యూ విల్ క్రాక్ ద ఎగ్జామ్. సెకండ్ పాయింట్ ఈస్ యూజ్ సిబిఎస్ఈ రిసోర్స్. డౌన్లోడ్ అండ్ ప్రాక్టీస్ అఫీషియల్ సిబిఎస్ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ బుక్లెట్. సిబిఎస్ఈ వెబ్సైట్లో మీకు సిబిఎస్ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ బుక్లెట్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. బికాస్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నెక్స్ట్ ప్రాక్టీస్ స్ట్రాటజికలీ. నన్ను ర్యాండమ్గా ఏది చేసినా సక్సెస్ రేట్ చాలా తక్కువ. అదే మీరు ఒక స్ట్రాటజీ తోటి ఒక పక్క ప్లానింగ్ తోటి ఒక పని మొదలు పెడితే డెఫినెట్లీ సక్సెస్ రేట్ చాలా చాలా బాగుంటుంది. దిస్ ఈస్ అ ప్రూవెన్ టెక్నిక్ నాన్న. సో ప్రాక్టీస్ స్ట్రాటజికలీ అంటే ఏంటి క్లియర్గా చెప్తాను వినండి. బిఫోర్ ద ఎగ్జామ్స్ అటెంప్ట్ మల్టిపుల్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఇప్పుడు మీకు హాఫ్ ఇయర్లీ వస్తుంది. దిస్ ఇస్ ఆగస్ట్ తర్వాత యూ విల్ completely focusing on the half yearly exam. So definitely you need to do a lot of practice revision. సో మీరు ఏం చేయాలి? ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ టు ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్. మీ కాన్ఫిడెన్స్ మీ టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆన్సర్ లైక్ ఎన్సీఆర్టీ. వైల్ ప్రాక్టీసింగ్ ద రెఫరెన్స్ బుక్ రైట్ ద ఫైనల్ ఆన్సర్ ఇన్ ఎన్సీఆర్టీ స్టైల్ టు మ్యాచ్ ద బోర్డ్ ఎగ్జామ్ ఎక్స్పెక్టేషన్స్. నాన్న మీకు ఇంకొక విషయం చెప్తాను. దిస్ ఇస్ అ వెరీ సీరియస్ అప్డేట్ ఫ్రమ్ ద సిబిఎస్ఈ బోర్డ్. అదేంటంటే ఒకటి ఇది కూడా నేను ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి నాన్న. మన ఛానల్లో మీరు వీడియోస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో నేను చెప్పాను ఈసారి డిజిటల్ మార్కింగ్ సిస్టమ్ కన్నా బదులు మాన్యువల్ చెకింగ్ ప్రిఫర్ చేస్తారు అని మనకి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మరి అందులో భాగంగా మాన్యువల్ పేపర్ చెకింగ్ జరిగినప్పుడు స్టెప్ మార్కింగ్ విధానం ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. రైట్. సో స్టెప్ మార్కింగ్ అంటే ఏంటి? నువ్వు మ్యాథ్స్ ఆర్ సోషల్ వాట్ ఎవర్ నువ్వు ఒక సొల్యూషన్ రాసినప్పుడు స్టెప్ వైజ్గా చెక్ చేస్తారు. ఎవ్రీ స్టెప్లో నీకు క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ అనేది ఉండాలి. సో నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాక్ టెస్ట్ క్లియర్ చేసేటప్పుడు యూ నీడ్ టు ఫోకస్ దాట్ నువ్వు రాసే ఆన్సర్ ఎన్సీఆర్టీ స్టైల్లో ఉండాలి. ఎస్పెషలీ సిబిఎస్ఈ బోర్డ్ స్టైల్లో ఉండాలి. అంటే ఇప్పుడు బోర్డ్ మీ పేపర్ని ఎట్లా కరెక్ట్ చేస్తుంది, అందులో ఆన్సర్ స్టైల్ ఎలా ఉండాలి, దాని ప్రకారంగా చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఫర్దర్గా కమింగ్ అప్ డేస్లో నేను ఎలా మీరు సిబిఎస్ఈ ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి అనే వీడియో కూడా చేస్తాను. చెక్అవుట్ చేసుకుంటూ ఉండండి. అందుకే చెప్తున్నా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో వెల్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ రెఫరెన్స్ బుక్ రైట్ ద ఫైనల్ ఆన్సర్ ఇన్ ఎన్సీఆర్టీ స్టైల్ టు మ్యాచ్ ద బోర్డ్ ఎగ్జామ్ ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ యూజ్ వన్ షాట్ అండ్ సపోర్ట్. సో వన్ షాట్స్ అండ్ సపోర్ట్ ఏంటి? యూజ్ వన్ షాట్ రివిజన్ వీడియోస్, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ టు స్ట్రెంథెన్
యువర్ ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ. సో దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేట్స్ టు అవర్ ఛానల్. మన సిబిఎస్ఈ వేదాంతు సిబిఎస్ఈ 9 and 10 తెలుగు ఛానల్ అసలు స్టార్ట్ అయింది మీకోసం. ఇందులో ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు, ఎలాంటి డైవర్షన్ ఉండదు, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. యూట్యూబ్లో ఫ్రీగా మీకు ఎవ్రీడే అన్ని లెక్చర్స్ చెప్తున్నాం. దీన్ని యూటిలైజ్ చేసుకుని మీరు చక్కగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు కదా. సో మై డియర్ తెలుగు సిబిఎస్ఈ స్టూడెంట్స్, ఇది మీకు ఒక మంచి బెనిఫిట్ అనమాట. మీరు ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఎస్పెషల్లీ ఈ ఇయర్ పేపర్ ప్యాటర్న్ టఫ్గా ఉంటుంది కాబట్టి మీకు అడిషనల్ గైడెన్స్ ఉండాలి. 9th కంప్లీట్ 10th రాగానే కాస్త కన్ఫ్యూజన్ ఈస్ వెరీ వెరీ కామన్. సో స్కూల్లోనే ప్రతి కాన్సెప్ట్ అర్థమైపోవాలంటే కాస్త కష్టమే. ఎందుకు స్కూల్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని సబ్జెక్ట్స్ ఫోకస్ చేస్తావు. సో నీకు సబ్జెక్ట్ వైజ్గా మన ఛానల్లో లైక్ సోషల్, ఇంగ్లీష్, ఫిజిక్స్, బయో, ఇంకా మ్యాథ్స్ అన్ని అన్ని చాప్టర్స్ విడివిడిగా 1 షాట్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. అంటే ఒకటే వీడియోలో నీకు పూర్తి చాప్టర్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. నువ్వు ఆ వీడియో నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నువ్వు చక్కగా స్పీడ్ అంటే స్పీడ్, స్లో అంటే స్లో నువ్వు స్పీడ్‌ని మేనేజ్ చేసుకుంటూ నువ్వు చూసి అర్థం చేసుకోవచ్చు. వన్స్ నీకు కాన్సెప్ట్ అర్థమైందా, నీకు చాలా ఈజీగా నువ్వు క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలుగుతావన్నమాట. సో మేక్ యూజ్ ఆఫ్ ద 1 షాట్ రికార్డెడ్ వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్. ఏదైనా ఒక టీచర్ ఒక ఛానల్‌కి ఫిక్స్ అవ్వండి. అండ్ సిబిఎస్ఈలో ఆఫ్‌కోర్స్ మీకు తెలుగులో యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్ చాలా తక్కువ. అండ్ మన వేదాంతు మీకు తెలుసు ఎవ్రీథింగ్ విల్ బి వెరీ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ వే. ఇప్పటికే మేము అన్ని చాప్టర్‌లో చాలా మటుకు 1 షాట్స్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. వెరీ సూన్ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం. అండ్ ఇవి మనకి లైవ్ సెషన్స్ కూడా వెరీ సూన్ స్టార్ట్ అయిపోతాయి. మనం ఇంటరాక్టివ్‌గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ చక్కగా అటెండ్ అయిపోవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. మీన్‌వైల్ మీరు కావాలనుకున్న బుక్‌లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని బుక్స్ అనేది చూస్ చేసుకోండి. అండ్ దెన్ మన 1 షాట్స్ వినండి, చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇన్ దాట్ వే డెఫినెట్లీ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ ద సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా చేశా. ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీ 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్‌కి మన ఛానల్ లింక్ షేర్ చేయండి. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళా ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం.